హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ని ఎలా లాగిన్ అవ్వాలనేది చూద్దాము. ముందుగా గూగుల్లోకి వెళ్ళండి. ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ మనీ అని టైప్ చేయండి. మీకు రిలయన్స్ స్మార్ట్ మనీ అని టైప్ చేయగానే కింద ఇలా వస్తుందండి. అక్కడ రిలయన్స్ సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకోండి. రిలయన్స్ సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసుకొని దీన్ని లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ అవ్వండి. ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చిన యూజర్ ఐడిని టైప్ చేయాలండి. యూజర్ ఐడి టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. మీరు ఆల్రెడీ పాస్వర్డ్ని యూజ్ చేసుకోకపోతే మీకు వచ్చిన పాస్వర్డ్ని యూజ్ చేసి మనం కొత్త పాస్వర్డ్ని చేసుకోవాలండి. మేము ఆల్రెడీ పాస్వర్డ్ తయారు చేసాం, అందువల్ల మేము డైరెక్ట్గా పాస్వర్డే కొడుతున్నాము. పాస్వర్డ్ కొట్టిన తర్వాత మీకు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ అవ్వండి. పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అంతా నిఫ్టీ కనిపిస్తుంది. ఇక్కడ పైన ఉంది చూడండి, నిఫ్టీ. ఇది నిఫ్టీ, దీంట్లో ఉంటాయన్నమాట. ఈ నిఫ్టీలో మనకి అన్ని బ్యాంక్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి. బ్యాంక్స్ కానీ కంపెనీస్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటాయి. వీటన్నిటిలో మనం కొన్ని మాత్రమే చూస్తాం. మనకి ఎప్పుడు లైవ్లో ఉండే వాటిని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. సో వాటిని ఎలా మనం చూడాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసేయండి. ఇట్లా ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన పేరు మీద ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం ఏ బ్యాంక్స్ అయితే చూడాలనుకుంటున్నామో వాటికి సంబంధించి ఒక లిస్ట్ అనేది సపరేట్గా మన నేమ్ మీద క్రియేట్ చేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఇట్లా ఎన్లార్జ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు క్రియేట్ వాచ్ లిస్ట్ అని వస్తుంది. ఇక్కడ ముందు మీ పేరు మీద ఒక వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. మనం ఏమైతే చూడాలి అనుకుంటున్నామో దానికి సంబంధించి దానికి ఒక నేమ్ పెడుతున్నాము. నేమ్ ఏం పెడదామంటే SKMS అండి. నేను SKMS అని టైప్ చేశానండి. సో ఇప్పుడు దాన్ని క్రియేట్ నొక్కేద్దాము. ఓకే, అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. సో మళ్ళీ వేరే నేమ్ పెడదాము. రాణి అనే పేరు మీద చేస్తున్నానండి. సో రాణి అనే నేమ్ టైప్ చేసి క్రియేట్ నొక్కండి. సో ఇప్పుడు మనకంటూ ఒక నేమ్ క్రియేట్ అయింది. సో ఆ నేమ్కి మనం ఏం చేయాలంటే మనం ట్రేడింగ్ చూడాల్సిన కంపెనీస్ని యాడ్ చేసుకుంటాం. ఇది క్లోజ్ చేసేసుకోండి. ఇంక ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. ఇక్కడ రాణి అనే నేమ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది, మనం క్రియేట్ చేసిన నేమ్ లెఫ్ట్ సైడ్లో. సో మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. మనకి నిఫ్టీలో కనిపించిన బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మనం కొన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఏవైతే ఎప్పుడు లైవ్లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుందాం. సో మనకు తెలిసిన ఒక టాప్ 10 తీసుకుందాం. మనం ఫస్ట్ SBINని తీసుకుందామండి. SBIN అని ఇక్కడ టైప్ చేయండి. మనకి 2 టైప్స్ కనిపిస్తాయి, ఒకటి BSE, ఒకటి NSEలో ఉంటాయి. మనకి అన్నీ కూడా EQNSEలో ఉంటాయి. మనం వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేయండి. సో వెంటనే ఇక్కడ కింద యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంకొక బ్యాంక్ చూద్దాము. HDFC బ్యాంక్ సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా సేమ్ EQNSEలో ఉన్నది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని అక్కడ క్లిక్ చేయగానే మనకి కింద యాడ్ అయిపోతుంది. ఇట్లాగా చూసారుగా, SBI, HDFC ఇట్లా మనకి ఎన్ని బ్యాంక్స్ కావాలో అన్ని యాడ్ చేసుకుంటాము.
మనకి వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇంకా దాన్ని మినిమైజ్ చేస్తాను. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేస్తే నిఫ్టీ దగ్గర మన నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. లిస్ట్లో రాణి అనేది క్లిక్ చేస్తే మనం యాడ్ చేసుకున్న బ్యాంక్స్ వాటికి మనకి కనిపిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన గ్రాఫ్ మనకి అక్కడ మనం యారో క్లిక్ చేయగానే మనకి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి బ్యాంక్ పక్కన కొన్ని సింబల్స్ కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ బి అనే సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇది బై ఆప్షన్ అండి. బై ఆప్షన్ అంటే మనము ఏమైనా షేర్స్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఏం చేస్తామనేది ఇక్కడ చూస్తాము. మనకి షేర్స్ ఏం చేస్తామంటే మనం తగ్గినప్పుడు ఏం చేస్తామంటే బై చేస్తాం. సో బై చేసే ప్రాసెస్లో ఇక్కడ పైన మనం ఎంఐఎస్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ క్వాంటిటీ పెట్టుకుంటాము. ఎంత క్వాంటిటీ అయితే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో క్వాంటిటీ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ యారో నొక్కేస్తాం. వెంటనే ఇంకా ఇది బై ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. మనం దాన్ని బై చేసినట్టుగా సరిపోతుంది. సేమ్ ఇలాగే సెల్ ఆప్షన్ ఉంటుంది. ఏమన్నా షేర్స్ పెరిగినప్పుడు అమ్మేస్తాం కదా, ఆ అమ్మిన షేర్స్ ఇక్కడ సేమ్ దీన్ని కూడా ఎంఐసిలో ఉంచేసి ఇక్కడ క్వాంటిటీ మెన్షన్ చేస్తాము. ఎంత కావాలంటే అంత, 10 కావాలంటే 10, 20, 30 మన అమౌంట్ని బట్టి మనం సెట్ చేసుకుంటామండి. సేమ్ దీనికి కూడా కింద యారో క్లిక్ చేస్తే సెల్ అయిపోతుంది. ఇలా మనం సెల్ బై చేసినవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఆర్డర్ బుక్లో కనిపిస్తాయి. ఇదండి ఈరోజు మేము సెల్ బై చేసామండి. మేము వేరే బ్యాంక్స్ చేసాము. ఎస్బీఐ అని ఎక్కువ ఉంది. మనం కింద నుంచి చూస్తే అర్థమవుతుంది. మేము ఫస్ట్ ఏం చేసామంటే ఎస్బీఐ అని ఈక్యూ చేసాం. అది ఫస్ట్ బై చేసాము, తర్వాత సెల్ బై అంటే మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చండి. మేము ఫస్ట్ బై చేసాము. ఆ బై చేసింది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. మనం బై చేసామా, సెల్ చేసామా, లేకపోతే ఎంత క్వాంటిటీ బై చేసాము అనేది, సెల్ చేసామనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఆర్డర్ బుక్లో కనిపిస్తుంది. అలాగే దాని పక్కన నెట్ పొజిషన్ ఉంది కదా, ఆ నెట్ పొజిషన్లో మనకి అమౌంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనకి ఎంత రిలీజ్ అయింది, ఎంత రిలీజ్ కాలేదు అనేది అమౌంట్ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్ ఎంటీఎం అన్రిలీజ్డ్, టోటల్ ఎంటీఎం రిలీజ్డ్ ఉంది కదా. ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో కనిపించేదంతా మనకు వచ్చిన అమౌంట్ అండి. మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది డైలీ. అక్కడ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ లిమిట్స్ ఉంటాయి. మన దగ్గర మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. టోటల్ 1477 ఉన్నట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఎంత అమౌంట్ వేసుకుంటే ఆ లిమిట్స్లో మనకి అమౌంట్ తెలుస్తుంది. ఇది హోల్డింగ్స్ అండి. ఏదన్నా మనము హోల్డ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక కంపెనీని కొని హోల్డ్లో పెట్టుకోవచ్చు. ఇది మ్యాక్సిమం ఎవరు